హాయ్ అండి. బెట్టింగ్ యాప్‌లు ఏదైతే ప్రమోషన్ చేశారో వాళ్ళందరి పైన అయితే కొరడా జులిపిస్తున్నారు. గట్టిగా, గట్టిగా జులిపిస్తుందనండి. భయ్యా సన్నీ యాదవ్ అయితే పరారులో ఉన్నాడు. అలానే హర్ష సాయి పరారులో ఉన్నారు. ఎందుకంటే స్టార్టింగు హర్ష సాయే ఎక్కువ ప్రమోషన్స్ చేసింది బెట్టింగ్ యాప్స్ అతనే. అతనే దాని మీద అది రీసెంట్‌గా ఒక అమ్మాయిని విషయంలో కూడా కోర్టుకు అదే జైలుకెళ్ళి రావడం చూసాం మనమైతే. అతనికి బెయిల్ కూడా వచ్చింది అప్పుడైతే. మీరు ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడొచ్చేసి చాలామంది మనకు తెలిసిందే ఇప్పుడు బుల్లితెర సంబంధించి సూపర్ స్టార్స్ ఎవరు ఉన్నారు, విష్ణుప్రియ కావచ్చు, రితువర్మన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు. అలానే బిగ్ బాస్ సంబంధించిన టేస్టీ తేజ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు. మొత్తం ఒక 7-8 మంది దాకా అయితే గ్రూప్ ఉంది. అలానే మీ రైతు బిడ్డ అని బిగ్ బాస్లో ఫేమస్ అయ్యాడు, టైటిల్ కూడా గెలవడం చూసాం. అతని మీద కూడా కేసులు నమోదు చేయడం చూసాం. ఓవరాల్గా అయితే ఎవరైతే కొంచెం అతిగా ప్రమోషన్ చేశారో వాళ్ళందరి మీద అయితే కేసులు అయితే నమోదు చేశారు. వాళ్ళందరినీ అయితే అరెస్ట్ చేయబోతున్నాం అయితే సజ్జనర్గా అయితే చెప్పుకొచ్చారు. ఐపీఎస్ ఆఫీసర్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయితే చూడాలి. మరి దీని గురించి మనం ఆల్రెడీ వీడియోలు చేసుకున్నాము. అయితే ప్రస్తుతానికైతే బెట్టింగ్ యాప్ను అతిగా ప్రమోషన్ చేయడం కూడా తప్పే. ఎందుకంటే ఆయన యాక్చువల్గా స్టార్టింగ్ వార్నింగ్ ఇచ్చారు మీరు ఆపేయమని. కానీ ఆయన మాటలైతే పెద్దగా పట్టించుకోలేదు వీళ్ళు. ఒకసారి చెప్పింది చట్టరీత్యా ఇది నేరమండి, మీరు ఆపేయండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని కంటిన్యూషన్ చేశారు. లెక్క చేయకుండా కంటిన్యూషన్ అయితే చేశారు. దాని కారణంగా అయితే ఇప్పుడైతే రకరకాల చోట్లయితే కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇప్పుడు చూసాం కదా, ఆల్రెడీ మన లోకల్ బై వైజాగ్ సంబంధించిన లోకల్ బై నానిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్లో కూడా ఉంచడం చూసాం. కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కాబట్టి మరి చూద్దాం. మరి ప్రస్తుతానికైతే అందరూ కూడా మేము తెలియక చేశామని చెప్తున్నారు తప్ప మేము వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూషన్ చేశారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం అయితే సజ్జనార్ గారు అయితే చెప్తున్నారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఆపాలి కదా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్, కానీ ఆపకుండా మరీ అతి చేశారని చెప్పుకొచ్చారు. దాని కారణంగా అయితే వాళ్ళందరినీ అయితే అరెస్ట్ చేస్తున్నారు. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే ఇదే సంచలనంగా మారింది. యూట్యూబర్స్ అందరూ కూడా చాలా వణికిపోతూ ఉన్నారు. ఇంతకుముందు చాలామంది వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరైతే స్టార్టింగ్లో వచ్చేసి సజ్జనర్ గారు చెప్పిన తర్వాత ఎవరైతే ఆపేశారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఆయన చెప్పిన తర్వాత కూడా మీరు కంటిన్యూషన్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ని టార్గెట్ చేస్తారు తప్ప మిగతా వాళ్ళు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎవరైతే ఆయన వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా కంటిన్యూషన్ చేసి అతిగా ప్రమోషన్ చేశారో వాళ్ళపైన అయితే చర్య తీసుకున్నారు. అందులోనూ విష్ణుప్రియ, రీతు వర్మ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ వీళ్ళు దీంట్లో బాగా యాక్టివ్గా ఉంటారు. రకరకాల షార్ట్ వీడియోలు పెడుతుంటారు. షార్ట్ వీడియోలో కూడా మీకు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వాళ్ళు అయితే చేయడం చూసాం. దాని కారణంగా అయితే వాళ్ళు అయితే ఉన్నారు. అలానే టేస్టీస్ ఏదైనా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, రకరకాల మంది ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అయితే ఇప్పుడైతే వాళ్ళకి అరెస్ట్కి అయితే సిద్ధం చేస్తున్నారు. అందరు పరారులో ఉన్నారు. అందరు కనిపించట్లేదు. కొంతమందే కనిపిస్తున్నారు, కొంతమంది అయితే పరారులో ఉన్నారు. ఎవరు బయాస్ అని అది కావచ్చు, హర్ష సాయి కావచ్చు, వీళ్ళైతే కనిపించట్లేదు. వాళ్ళకి ఆల్మోస్ట్ అరెస్ట్ అయితే జారీ చేశారు. చూడాలి మరి వాళ్ళు మరి దొరుకుతారో దొరకని చూడాలి. ప్రస్తుతానికైతే ఇదే సంచలనంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో.